మామూలుగానే గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటదంటారు. అలాంటిది ఆ గాయపడిన సింహం పక్కా ప్లానింగ్ తో దిగితే అది క్రియేట్ చేసే విస్ఫోటనం ఎలా ఉంటది, అది క్రియేట్ చేసే యూఫోరియా ఎలా ఉంటది, దాని గర్జన ఎంత భయంకరంగా ఉంటది. ఇప్పుడు సేమ్ అదే పనిలో మన మాస్ మూల విరాట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఉన్నారనమాట. RC-17 ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం రామ్ చరణ్ గారు UAE అయితే వెళ్లారు. రామ్ చరణ్ గారు ఇప్పుడే కాదు, గతంలో కూడా సుకుమార్ గారితో కలిసి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం దుబాయ్ అయితే వెళ్లారు. మరి దుబాయ్ వెళ్ళి ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారంటే అసలు వీళ్ళిద్దరూ కలిసి అసలు ఎలాంటి సినిమాని రెడీ చేస్తున్నారో మీరే ఊహించుకోండి. గేమ్ చేంజర్ సినిమా రిజల్ట్ తర్వాత రామ్ చరణ్ గారు అయితే చాలా అంటే చాలా మారారు. పెద్ద సినిమా కావచ్చు, దాని తర్వాత రాబోయే RC-17 సినిమా గురించి కావచ్చు, ఆయన అయితే ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నాడు. పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టరే ఒక పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అనమాట. దాని తర్వాత రాబోయే RC-17 సినిమా గురించి కూడా రామ్ చరణ్ గారి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాడు. దుబాయ్ వెళ్ళి మరి వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి. వరుసగా 2 కల్ట్ క్యారెక్టర్స్ అయితే రామ్ చరణ్ గారి ఫిల్మోగ్రఫీలో అయితే ఏడవబోతున్నాయి. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఇంక ఇది పక్కన పెడితే పెద్ద సినిమాలో ఒక అదిరిపోయే ఫోక్ సాంగ్ అయితే మన AR రెహమాన్ గారు అయితే రెడీ చేస్తున్నారంట. అయితే ఆ సాంగ్ లో పాడడానికి సింగర్స్ గా మన శ్రీకాకుళానికి చెందిన కొంతమందిని అయితే వీళ్ళైతే అడుగుతున్నారంట. మన అందరికీ తెలిసిందే పెద్ద సినిమా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా అని. సాంగ్స్ లో కూడా నేటివిటీ మిస్ అవ్వకూడదని వీళ్ళైతే వీళ్ళ చేత అయితే పాటిస్తున్నారు. ఇంకా జూన్ 1st వీక్ నుంచి రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ గారి కాంబినేషన్ లో రామ్ చరణ్ గారి ది మోస్ట్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక మాస్ సాంగ్ అయితే వీళ్ళైతే షూట్ అయితే చేయబోతున్నారు. యాక్చువల్ గా లాస్ట్ వీడియోలో నేను ఈ రోజు నుంచి అయితే చెప్పాను, అది తప్పు అనమాట. నెక్స్ట్ వీక్ నుంచి అయితే శంకర్పల్లిలో 7 రోజులు అయితే ఆ సాంగ్ షూట్ అయితే జరగబోతుంది. ఇంక ఇవన్నీ పక్కన పెడితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఇంకో హైప్ ఎక్కించుకునే విషయం ఏంటంటే రామ్ చరణ్ గారు అలాగే మాటల మాంత్రికుడు అయిన మన త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో ఆల్మోస్ట్ సినిమా అయితే లాక్ అయిపోయినట్టే. నాకు రామ్ చరణ్ గారు త్రివిక్రమ్ గారు అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే వినయ విజయరామ ఆడియో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. ఆ రోజు త్రివిక్రమ్ గారు స్టేజ్ ఎక్కి రామ్ చరణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో అది ఈ రోజుకి ప్రతి రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయితే అస్సలు మర్చిపోరు. మరి స్టేజ్ మీదే ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడంటే మరి సినిమా తీస్తే ఆ తాండవం ఎలా ఉంటుందో చూడాలంటే మనం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.